అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. కాశ్మీర్లో కల్లోలం సృష్టించేందుకు పాక్ కొత్త కుయుక్తులు పన్నుతోంది. ఎల్ఓసి నుండి ఉగ్రవాదులను భారత్లోకి పంపించే పాక్ కొన్నేళ్లుగా దారి మార్చిందని నిఘా వర్గాలు నేషనల్ మీడియాకి వివరించాయి. ఆన్లైన్ ద్వారా కాశ్మీరీ యువతను ఆకర్షించి తమ భావజాలం వైపు మారేలా చేసి వారికి సరైన పత్రాలతో వీసాలిచ్చి పాక్లోకి తీసుకెళ్తోందని చెప్పారు. తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకోవడంతో పాటు వెపన్స్ యూజ్ చేయగల, దాడులు నిర్వహించగల సామర్థ్యం ఉన్న వారిని తమ వైపు ఆకర్షిస్తోందని చెప్పాయి. కొంతకాలంగా ఇలా 300 మందికి పైగా జమ్మూ కాశ్మీర్ యువత అఫీషియల్ ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ తో పాక్ ప్రయాణించారని పలు కథనాలు వెల్లడించాయి. వీరిలో కొంతమంది నిషేధిత ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందుతున్నారు. అనంతరం ఉగ్ర సంస్థల్లో చేరి సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబాట్లకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లోని పౌరులు, భద్రతా దళాలపై ఉగ్రదాడులు చేస్తారు. అయితే ఇలా చొరబాట్లకు పాల్పడిన వారిలో 15 మంది ఎన్కౌంటర్లో మరణించారు. ప్రస్తుతం ఇలా శిక్షణ పొందిన 9 మంది క్రియాశీలకంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారిలో కొందరు పాకిస్తాన్లో ఉండి మరికొందరు కాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నారు. ఆ విధంగా భారత్లోకి చొరబడిన వారిలో ఆదిల్ హుస్సేన్ థోకర్ ఒకడు. ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఇన్స్పైర్ అయి చదువు పేరుతో పొరుగు దేశం వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. తిరిగొచ్చి పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు తీశాడు. పాక్ నుంచి వీసా సాధించి వాఘా సరిహద్దు దాటాడు. ఆ తర్వాత బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయాడు. దాదాపు 8 నెలల పాటు కుటుంబంతోనూ మాట్లాడకుండా అజ్ఞాతంలో గడిపాడు. అతడిపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నిఘా పెట్టినా ఉపయోగం లేకపోయింది. అయితే ఆ సమయంలో అతడు లష్కర్-ఏ-తోయిబా సంస్థలో చేరినట్లు ఆ తర్వాత నిఘా వర్గాలు గుర్తించాయి. 2024 చివర్లో ఆదిల్ భారత్కు తిరిగొచ్చాడు. పూంచ్ రాజౌరి సెక్టార్లోని నియంత్రణ రేఖను దాటి అక్రమంగా చొరబడ్డాడు. అతని వెంట 3-4 పాక్ జాతీయులు కూడా వచ్చినట్లు నిఘా వర్గాల సమాచారం. గుట్టలు, దట్టమైన అడవి ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని అనువుగా తీసుకొని ఆదిల్ ఆ సరిహద్దు గుండా దేశంలోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. ఎవరైనా గొప్ప స్థాయికి చేరుకొని తమ ప్రాంతానికి మంచి పేరు తేవాలనుకుంటారు, లేదా తన ప్రాంత అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలు చేపట్టాలనుకుంటారు. ఏదో విధంగా తన జన్మభూమి రుణం తీర్చుకోవాలనుకుంటారు. కానీ వీరు మాత్రం ఉగ్రవాదులుగా మారి సొంత గడ్డపైనే ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. పహల్గాంలో తీవ్రవాద దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా దళాలు ఎంపిక చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 10 ఇళ్లను ఇలా కూల్చేశారు. పహల్గాంలో ఏప్రిల్ 22న టూరిస్టులపై ఉగ్రమూకలు జరిపిన క్రూరమైన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 5 నుంచి 7 మంది ఉగ్రవాదులు పాల్గొనుండొచ్చని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. వారికి 2 స్థానికులు సహకరించుంటారని అనుమానిస్తున్నారు. వీరు పాకిస్తాన్లో శిక్షణ పొందుంటారంటున్నారు. ఈ దాడిలో పాల్గొన్న 3 పాక్ ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా రేఖా చిత్రాలను భద్రతా దళాలు విడుదల చేశాయి. ఐజీ, డిఐజీ, ఎస్పీ సారథ్యంలోని బృందాలు ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.